సో ఇప్పుడు నాకు 3 కలర్స్ ఉన్నాయి. 1, 2, 3 తీసుకున్నా. సో సపోజ్ నేను ఏకి కలర్ 1 ఇచ్చుకున్నా. సో 1 నేను తీసుకున్నా. ఇఫ్ ఏ ఈక్వల్ టు 1 అయితే కనుక నాకు ఏముంది ఇంకా 2, 3 మిగిలిపోతాయి కదా మిగిలిన వాటికి. సో నేను 2 and 3 రాసుకున్నా. నెక్స్ట్ మనకి ఏముంది పక్కన వర్టెక్స్ బి ఉంది. ఇఫ్ ఏ ఈక్వల్ టు 1 దెన్ బి విల్ బి 2 or 3. ఏకి ఒక కలర్ ఇచ్చా, బీకి 2 or 3 ఇవ్వచ్చు కదా కలర్స్. ఏకి 1 ఇచ్చుకున్నా, బీకి 2 or 3లో ఒక తీసుకున్నా, 2 తీసుకున్నా, 2 or 3లో 2 తీసుకున్నా. ఓకే, బీ ఈజ్ కలర్డ్ విత్ 2 అండ్ హ్యావింగ్ పాసిబిలిటీస్ అంట. అంటే బీకి నేను 2 ఇచ్చుకున్నా, అయిపోయింది. ఇంకా నాకు 3 మిగిలింది కదా. ఓకే, 3 పక్కన మిగిలింది. ఇక నాకు 2 ఉంది. ఇక నాకు ఇంకా ఏమి కలర్ నేను ఇంకా డిసైడ్ చేసుకోలేదు. అంటే నాకు ఇక్కడ 1కి ఏకి సి కనెక్షన్ లేదు. అంటే నాకు 1 కూడా ఉంటుంది కదా అట్ ద సేమ్ టైం. సో నాకు ఇక్కడ ఉన్న మిగిలిన కలర్ అండ్ డయాగ్నల్గా మనకి కనెక్షన్ లేనప్పుడు మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు కదా. అది 1, 3 ఉందన్నమాట. అది మనకి ఎక్కడ ఉంది, బి నుంచి వచ్చింది, అంటే 2 నుంచి వచ్చింది కదా. సో మనకి 2 నుంచి 1, 3 అది దేనికి వచ్చింది, సి కలర్కి వచ్చింది. ఫర్ సి ఈజ్ 1 or 3 వచ్చింది. నేను 2 కలర్స్ ఉన్నాయి, ఒక కలర్ తీసుకోవాలి. నేను సికి 1 తీసుకున్నా, ఇంకేం మిగిలింది 3 మిగిలిపోయింది. ఓకే, ఏకి అప్పుడు నేను డి ఉంది, డీకి నేను 1 పెట్టుకోకూడదు.